హాయ్ ఫ్రెండ్స్ ఒకసారి ఈ బర్త్‌డే ఫోల్డింగ్ అయితే చూడండి. సో, సింపుల్‌గా మీరు కూడా మీ యొక్క పిక్స్ పెట్టుకొని ఎలా క్రియేట్ చేసుకోవాలనేది ఇప్పుడైతే చెప్తాను. ఫస్ట్ ఒక ప్రివ్యూ అయితే చూస్తున్నారు కదా! నచ్చితే ఒక లైక్ అయితే చేసి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ మీకు నచ్చితే కొంచెం నన్ను సపోర్ట్ అయితే చేసి ఒక లైక్ అయితే చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ప్లీజ్ నన్ను కొంచెం సపోర్ట్ అయితే చేస్తే నేను ఇలాంటి వీడియోస్ అయితే మీకోసం ఇంకొన్ని ఎడిటింగ్ చేసి అప్‌లోడ్ అయితే చేస్తాను. అండ్ మీరు ఒక లైక్ అయితే చేస్తే నాకు కొంచెం మోటివేట్‌గా అయితే ఉంటుంది. సో, నేను ఇంకా ఎడిటింగ్ వీడియోస్ చేయాలని అయితే అనిపిస్తుంది. కొంచెం అయితే నన్ను లైక్ అయితే చేసి మన ఛానెల్‌ని కొంచెం సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. మనకు ఎడిటింగ్ కోసం అలర్ట్ మోషన్ యాప్ అయితే కావాలి. సో, యాప్ యొక్క లింక్ అయితే నేను టెలిగ్రామ్ ఛానెల్‌లో ఇచ్చాను. మీరు అక్కడ నుంచి అలర్ట్ మోషన్ యాప్‌ని డౌన్‌లోడ్ అయితే చేసుకోండి. అండ్ ఇన్‌స్టాగ్రామ్‌లో నా బయోలో కూడా యాప్ యొక్క లింక్ అయితే ఉంటుంది. మీరు అక్కడి నుంచి కూడా అలర్ట్ మోషన్ యాప్‌ని డౌన్‌లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడైతే మనం యాప్ అయితే ఓపెన్ అయితే చేసుకుందాం. ఫ్రెండ్స్ ఇక్కడ అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నాక మీకైతే ఫుల్ ప్రాజెక్ట్ ప్రీసెట్ కనబడుతుంది కదా! సో, ఈ ఫుల్ ప్రాజెక్ట్ ప్రీసెట్ వచ్చేసి నేను కింద డిస్క్రిప్షన్‌లో అయితే ఇస్తాను. మీరు అక్కడ నుంచి ఇంపోర్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ వీటికి సంబంధించిన ఫాంట్స్ కూడా ఇస్తాను. సో, అది కూడా మీరు డౌన్‌లోడ్ అయితే చేసుకోవాలి. సో, డౌన్‌లోడింగ్ అండ్ ఇంపోర్టింగ్ అయ్యాక ఇక్కడ మనం ఫుల్ ప్రాజెక్ట్ ప్రీసెట్ అయితే ఓపెన్ అయితే చేసుకుందాం. సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఫుల్ ప్రాజెక్ట్ ప్రీసెట్ ఓపెన్ చేశాక మీరైతే చూసుకోవచ్చు. మనకైతే ఇలా కనపడుతుంది కదా! సో, బర్త్‌డే ఫోల్డింగ్. సో, నేను ఏం చేశానంటే ఫస్ట్ ఒక బ్యాక్‌గ్రౌండ్ అయితే యూజ్ చేసుకొని అండ్ ఇక్కడ ఒక బర్త్‌డే సెలబ్రేషన్ పీఎన్‌జీ అయితే యూజ్ చేసుకొని లైట్ పీఎన్‌జీస్ పెట్టి ఒక 8 పిక్స్ అయితే యూజ్ చేశాను. సో, చూసుకోవచ్చు మీరు. సో, ఇక్కడ మనకు ఇక్కడ 3 ఉంటుంది. సో, ఇక్కడ 3 ఉంటుంది. మధ్యలో ఒక పిక్ అండ్ ఇక్కడ ఒక పిక్ ఉంటుంది. సో, మొత్తం 8 అయితే ఉన్నాయి కదా! సో, 8 పిక్స్ అయితే మీరు యూజ్ చేసుకొని సింపుల్‌గా అయితే ఎడిటింగ్ అయితే చేసుకోగలుగుతారు. సో, ఎలా మీ ఫోటో రీప్లేస్‌మెంట్ చేసుకోవాలనేది ఇప్పుడైతే చెప్తాను చూడండి. సింపుల్‌గా మీకు ఫోటో రీప్లేస్‌మెంట్ చేసుకుంటే బర్త్‌డే ఫోల్డింగ్ అనేది అయిపోతుంది. జస్ట్ మీరు ఒక పిక్స్ అనేది కొంచెం మంచిగా అయితే చూజ్ చేసుకోండి. సో, మీ యొక్క పిక్స్ అనేది. సో, ఎలా పిక్స్ అనేది చూజ్ చేసుకోవాలంటే చెప్తాను చూడండి. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఒక 3 పిక్స్ మీరు లెఫ్ట్ సైడ్ ఫేస్ టర్న్ చేసిన పిక్స్ అయితే తీసుకోండి. అండ్ ఒక 3 పిక్స్ రైట్ సైడ్ ఫేస్ టర్న్ చేసిన పిక్స్ అయితే తీసుకోండి. సో, అప్పుడు మనకు కొంచెం ఎడిటింగ్ బ్యూటిఫుల్‌గా అయితే ఉంటుంది. సో, ఇక్కడ చూసుకోవచ్చు మీరు మొత్తం అయితే నేను ఇక్కడ 3 కొంచెం ఫేస్ అనేది టర్నింగ్ ఉన్న పిక్స్ అయితే తీసుకున్నాను. సో, మీరు కూడా అలాగైతే తీసుకోండి. కొంచెం బాగా అయితే ఉంటుంది ఎడిటింగ్‌కి. అండ్ ఇక్కడ మిడిల్‌లో వచ్చేసి ఒక నార్మల్‌గా ఒక పిక్ పెట్టాను. అండ్ ఒక బైక్ మీద ఉన్న పిక్ అయితే పెట్టాను. సో, ఇక్కడ బైక్ మీద ఉన్న పిక్ మీ దగ్గర లేకపోతే సో, నార్మల్‌గా ఉన్న పిక్ అయితే యూజ్ అయితే చేసుకోండి. సో, మొత్తానికైతే మీరు ఒక 6 లేదా 8 పిక్స్ అయితే యూజ్ చేసుకొని సింపుల్‌గా అయితే బర్త్‌డే ఫోల్డింగ్ అయితే ఎడిటింగ్ అయితే చేసుకోగలుగుతారు. సో, ఇప్పుడైతే ఫోటో రిప్లేస్‌మెంట్ ఎలా చేసుకోవాలనేది చెప్తాను చూడండి. సో, ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ మీకు లైట్ పేజ్ ఉంది కదా! సో, ఇదైతే మీరు ఆఫ్ అయితే చేసుకోండి. సో, ఇక్కడ ఆఫ్ చేస్తున్నాను. సో, ఇక్కడ ఐకాన్ మీద ట్యాప్ చేసుకొని ఆఫ్ చేసుకోండి. చేసుకున్నాక ఇక్కడ ఏం చేస్తారంటే మీరు ఫస్ట్ నేను ఒక పిక్ మీద సెలెక్ట్ చేసి మీకైతే చూపిస్తాను. ఒక 2 పిక్స్ అయితే చూపిస్తాను. ఎలా రీప్లేస్‌మెంట్ చేసుకోవాలనేది. మీరు మిగతా పిక్స్ అయినా మీరు రీప్లేస్‌మెంట్ చేసుకోండి. నేను ఫస్ట్ ఇక్కడ ఒక మిడిల్‌లో ఉన్న పిక్ అయితే పెడతాను చూడండి ఇక్కడ. ఈ యొక్క పిక్ మీద సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కలర్ ఫీల్డ్‌లోకెళ్ళేసి ఇక్కడ స్టార్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకుంటే ఇక్కడ మనకు మన గ్యాలరీలో ఉన్న పిక్స్ అయితే కనపడతాయి. సో, ఇక్కడ నేను ఏం చేశానంటే ఆ యొక్క పిక్‌కి అంటే మనం ఏదైతే పిక్ అయితే సెలెక్ట్ అయితే చేసుకుంటున్నామో, సో, ఆ పిక్‌కి మీరు ఫోటో లేదా పిక్చర్ అయితే యూజ్ చేసుకొని బ్యాక్‌గ్రౌండ్ అనేది రిమూవ్ చేసుకోండి. సో, బ్యాక్‌గ్రౌండ్ అనేది రిమూవ్ చేసుకుంటే మనకు చాలా బాగా అయితే వస్తుంది ఎడిటింగ్‌కి. అండ్ ఇక్కడ నేను బ్యాక్‌గ్రౌండ్ అయితే రిమూవ్ చేశాను కదా! సో, ఇక్కడ ఈ పిక్ మీద సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంది కదా! సో, దీని మీద ట్యాప్ అయితే చేస్తున్నాను. చూడండి మనకైతే యాడ్ అయితే అయిపోయింది. అండ్ మళ్ళీ ఏం చేస్తారంటే ఇక్కడ మీరు సో, ఇక్కడ మళ్ళీ ఇంకొక పిక్ అయితే చూపిస్తాను చూడండి. ఇక్కడ బైక్ మీద ఉన్న ఇమేజ్ ఉంది కదా! సో, ఇక్కడ దీనిపైన ట్యాప్ చేసుకొని ఇక్కడ కలర్ ఫీల్డ్‌లోకెళ్ళేసి ఇక్కడ స్టార్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకుంటే మళ్ళీ మనకి ఇలాగైతే కనపడుతున్నాయి కదా! సో, ఇక్కడ ఈ యొక్క పిక్ మీద సెలెక్ట్ చేసుకొని ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకుంటే చూడండి మనకు బైక్ ఇమేజ్ కూడా యాడ్ అయితే అయిపోయింది. సో, బైక్ మీద ఉన్న పిక్ అయితే కూడా యాడ్ అయిపోయింది. అండ్ ఇక్కడ మీకు కొన్ని సార్లు పిక్ అడ్జస్ట్‌మెంట్ కాకపోతే ఇక్కడ షేప్ అనేది మీరు ఇట్లా అడ్జస్ట్‌మెంట్ చేసుకోండి. సో, షేప్ తగ్గట్లు అడ్జస్ట్‌మెంట్ చేసుకోండి. అండ్ ఇక్కడ మళ్ళీ మీకు మోన్ ట్రాన్సిషన్ కూడా ఉంటుంది. సో, దీనిలో కూడా మీరు స్కేల్ ఇంక్రీజ్ చేసుకోండి. సో, లేదా తగ్గించుకుంటా పెంచుకోండి. నేనైతే చూపించాను కదా! సో, జస్ట్ నేను ఆల్రెడీ చేశాను కాబట్టి నాకైతే సింపుల్‌గా అయితే అయిపోయింది. అండ్ మీరు కూడా సింపుల్‌గా అయితే చేసుకోవచ్చు. జస్ట్ మీ యొక్క పిక్స్ అయితే రీప్లేస్‌మెంట్ చేసుకోండి. సో, రీప్లేస్‌మెంట్ కాకపోతే కొంచెం అడ్జస్ట్‌మెంట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. అంతే సింపుల్‌గా అయితే అయిపోతుంది. అండ్ ఇక్కడ నేమ్ కూడా ఎలా చేంజ్ చేసుకోవాలో చెప్తాను చూడండి. ఇక్కడ సురేష్ ఉంది కదా! సో, దీని మీద ట్యాప్ చేసుకొని టెక్స్ట్‌లోకెళ్ళేసి ఇక్కడ ఫాంట్ అనేది కూడా ఇస్తాను. సో, ఫాంట్ కూడా మీరు డౌన్‌లోడ్ చేసుకోండి. ఇక్కడ SURESH సురేష్. సో, ఇలా అయితే వచ్చింది కదా! సో, నేను మొత్తం క్యాపిటల్ అయితే చేశాను కాబట్టి ఇలా చాలా బాగా అయితే వచ్చింది. సో, మీరు స్మాల్ లెటర్స్‌లో పెట్టుకుంటే ఫాంట్ అనేది స్మాల్‌గా అయితే వస్తుంది. సో, మనకు ముందు ఉంది కదా! సో, ఇలా సురేష్ అని సో, ఇలా అయితే వస్తుంది. సో, మీరు క్యాపిటల్‌లో పెట్టుకుంటే మీకు ఫాంట్ అనేది కొంచెం అయితే చేంజ్ అయితే అవుతుంది ఇలా. SU సురేష్. సో, ఇలా. ఇప్పుడు టిక్ మార్క్ మీద ట్యాప్ చేసుకొని చూడండి చాలా బాగా అయితుంది కదా! అండ్ ఇక్కడ మళ్ళీ ఏం చేస్తారంటే మీరు లైట్ ఇమేజ్ మీరు ఆన్ చేసుకోండి. సో, ఇక్కడ ఆన్ చేసుకోండి. సో, ఇక్కడ ఆన్ చేసుకున్నాక చూడండి చాలా బాగా అయితుంది కదా! అండ్ హ్యాపీ బర్త్‌డే ఉండని ఒక ఫాంట్ అయితే ఇస్తాను. సో, ఫాంట్ ఒకటి డౌన్‌లోడ్ చేసుకొని యాడ్ అయితే చేసుకోండి. సో, ఇంతే సింపుల్‌గా అయితే మీరు బర్త్‌డే ఫోటో ఎడిటింగ్ అయితే చేసుకోగలుగుతారు. జస్ట్ మీ యొక్క ఫోటోస్ అయితే చూసుకోండి. సో, చూసుకున్న ఫోటోకి మంచిగా రీప్లేస్‌మెంట్ చేసుకోండి. సో, మంచిగా అడ్జస్ట్‌మెంట్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇక్కడ సేవ్ మీ ట్యాప్ చేసుకొని ఇక్కడ మీకు కరెంట్ ఇమేజ్ పేజ్ ఉంటుంది. సో, దీని మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ ఎక్స్‌పోర్ట్ చేసుకుంటే మనకైతే ఎక్స్‌పోర్టింగ్ అయితే అయిపోయింది. అండ్ ఇక్కడ సేవ్ మీ ట్యాప్ చేసుకుంటే పిక్ అనేది మన గ్యాలరీలోకి అయితే సేవ్ అయితే అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్ థాంక్ యూ.